అంతేకాదు మనం రాజ్యాంగం దినం ఈరోజు రిపబ్లిక్ డే స్మరించుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు. నిజానికి అంబేద్కర్ చెప్పిన కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారే. మీరు ఒక్కొక్కటి విశ్లేషించండి. చెప్పాలంటే గంట చెప్తా. కానీ పూలే గారు మనకి సంస్కర్త. ఆయన పూలే గారు, ఆమె భార్య కూడా విద్యని మహిళలకు అభ్యసించే విధంగా చేసిన తల్లి, మహానుభావుడు. పూలే గారి కార్యక్రమాలను కూడా అమలు చేసిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారే. ఒక అంబేద్కర్, ఒక పూలే ప్రవచనాలని కలిపితే ఆ అన్నగారు చేసినటువంటి కార్యక్రమాలు అంత గొప్పగా మరి అమలు చేశాడు. రామారావు గారిని ఇంకా చెప్పాలంటే ఇక మరొకరు లేరు. పోలికలు పోల్చలేము. సముద్రానికి పోలికుందా, ఆకాశానికి పోలికుందా, ఇంకోటి లేదు. అలానే ఎన్టీ రామారావు గారు. ఈ విషయాన్ని మనందరం కూడా భుజస్కంధాల మీద తీసుకొని ముందుకెళ్ళాలి. చరిత్రని మనం ఆలోచిస్తే ఎట్లా ఆలోచిస్తారు? కాలమానాన్ని క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని ఎట్లయితే మీరు చెప్తుంటారో, మనం ప్రభుత్వాలు కానీ, సినిమాలు కానీ, పార్టీ నడపటం కానీ, ప్రజలతో మెలగటం కానీ, ఒక వ్యక్తి ప్రేమాభిమానాలు చూపించడంలో కానీ రామారావు గారి తర్వాత, రామారావు గారి ముందు అని చరిత్ర రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విశ్లేషణ మనం సరిగా చేసుకుంటే కనుక చరిత్ర ఉన్నంతకాలం రామారావు గారు ఉంటారు. ఉండే విధంగా మనం చెయ్యాలి, చేద్దాం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామారావు గారి ఆనమాలు మనకి ఉండాలంటే వారి పేరుతో ఒక స్మృతిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే బాబు గారితో సంప్రదించి ఆ రోజు కైతలాపూర్లో మనం ప్రకటన చేశాం. హైదరాబాదులో ఎక్కడైతే వారు నివసించారో ఎక్కువ కాలం, ఎక్కడైతే వారు రామకృష్ణ సినీ స్టూడియోస్ కట్టారో, అనేక స్టూడియోలు కట్టారో, సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి దోహదపడినారో, రాజకీయాల్లో మానవాళిని ఆదుకోవటం కోసం పార్టీని పెట్టారో, అలాంటి హైదరాబాదులో రామారావు గారి 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా మనందరం పూనుకుందాం. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడగటం జరిగింది. ఆయన అన్నా నేను స్థలం ఇస్తానని చెప్పారు. ఎంత ఇస్తాననేది ఇంకా చెప్పాలి. కానీ మనం గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి పోతుంటే హుసేన్ సాగర్కి రింగ్ రోడ్డుకి మధ్య ఒక చిన్న ప్యాచ్ ఉంది. ఆ ప్యాచ్లో ఇస్తే బాగుంటుందని వారిని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇస్తానని చెప్పారు. ఆ స్థలం అలాట్ అయిన వెంటనే పెద్ద ఎత్తున మనం భూమి పూజ కార్యక్రమం చేసుకుందాం. దానికి మీరందరూ కూడా రావాలి, పాల్గొనాలి. ఆ విగ్రహ నిర్మాణంలో మీరందరి యొక్క భాగస్వామ్యం ఉండాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు సింగపూర్లో అనేక దేశాల్లో కార్యక్రమాలు జరిగినాయి. పోయినసారి కూడా 100వ జయంతి కాగానే నేను తానా వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళితే అక్కడ ఏవి ప్రదర్శించాం ఆయన చేసిన ఔన్నత్యాలు. వెంటనే దాదాపు 10 రాష్ట్రాల నుంచి మా దగ్గరికి రావాలా, మీ కార్యక్రమాలు చేయాలా అన్నగారి అని అంటే, నేను 12 రోజుల్లో 10 రాష్ట్రాలు తిరిగి పగలంతా రాత్రంతా ప్రయాణం, పగలు సాయంత్రం దాకా ప్రోగ్రామ్స్ చేసి ఆ విధంగా అమెరికాలో మరి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు తారక రామం పుస్తకం మనం విజయవాడలో మీరందరూ చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, ఇంకా సినిమా ప్రముఖులతో ఆ రోజు ప్రోగ్రాం చేశాం. అనంతరం
అదే రోజున సైమల్టేనియస్లీ అమెరికాలో మా మిత్రుడు అశ్విన్ గారు అక్కడ కార్యక్రమం చేశాడు. ఆయన ముందు నుంచి మా కమిటీలో మెంబర్గా ఉండి ఆయన ఈరోజు వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆ తర్వాత దుబాయ్లో కూడా కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు సింగపూర్లో మీరు చేస్తున్నారు, ఇది 3వ కార్యక్రమంగా. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం నాకు విజయవాడ వచ్చినప్పుడు మన రేణు గారు, వెంకట్ గారు, అలానే సర్వేష్ గారు, మరి మన కరుణాకర్ గారు, వీరందరూ విజయవాడ నాతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది వచ్చారు. మళ్ళా నాతో